నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అలాగే రాశి ఫలాల ద్వారా చాలా విషయాలు గతంలో కూడా వివరించి ఉన్నారు. మనందరికీ సుపరిచితులు నాయకంటి మల్లికార్జున గురువుగారు. సో, మల్లికార్జున గురువుగారితో మనం చాలా కార్యక్రమాలు మున్ముందు చేద్దాం. కాకపోతే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఆయన ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు అలాగే ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నారు. శని వక్రగతిన పట్టబోతోంది. జూన్ 30 నుంచి 138 రోజుల పాటు ఉంటుంది అన్నట్టుగా వివరిస్తున్నారు. అయితే వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శని ప్రభావం అనేది చూడబోతున్నాం, వినబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని. ఎందుకంటే ఇది అన్ని రాశుల వారికి సంబంధించింది కాబట్టి ప్రతి రాశి వారికి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఇక గురువుగారు చెప్పేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించండి, నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదు గురువుగారిని మేము కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారి తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ శని వక్రగతి అనేది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ప్రభావం అంటే 138 రోజుల పాటు కుంభరాశిలో సంచారం చేసే శని యొక్క ప్రభావం అనేది సింహరాశి వాళ్ళ మీద ఏ విధంగా పడుతుంది. సింహరాశి వాళ్ళకి వీళ్ళకొచ్చే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం అయితే షష్టమ ప్రభావం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. దాని వెనక రాశి ప్రభావం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే సహజంగా ఏంటంటే 6వ స్థానంలో శని ఉన్నట్టుగా మనం భావించాలి ఇక్కడ. అంటే సింహరాశి వాళ్ళకి సప్తమంలో ఉన్న షష్టమ ప్రభావం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే 2 గ్రహాలు ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతూ ఉండగా ఒక గ్రహం యొక్క వెలాసిటీ స్పీడ్ తగ్గదాన్నే వక్రస్థితి అంటారు. అది భూమి మీదకు ఉండేవాళ్ళు ఆ గ్రహం అనేది వెనక్కి పోతుందని దాని అర్థం. అంటే పంచగ్రహాలకు 5 గ్రహాలకు వక్రస్థితి అనేది ఉంటుంది. సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలో ఉంటారు. అక్కడ షష్టమ స్థానం యొక్క ప్రభావం అనేది బాగుంటుంది. అంటే గోచారరీత్యా దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అలానే దీనిలో రెట్రోగ్రేడ్లో ఉన్నాడు. అక్కడ రెట్రోగ్రేడ్లో ఉండగా శని ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఉన్న షష్టమం యొక్క ఫలితం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాని వెనక రాశి యొక్క ఫలితంలో అవకాశం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఒకటి ఉండటం ఒకటి, అలానే ఆత్మవిశ్వాసము, కుటుంబ సుఖము, అలానే భాగస్వామ్యంతో కొద్దిగా విభేదాలు. భాగస్వామ్యం అంటే ఇంట్లో కాదు, వ్యాపారంలో అంటే పార్ట్నర్షిప్ తోటి కొన్ని విభేదాలు వచ్చే అవకాశం అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. అంటే ఓన్లీ ఫర్ బిజినెస్ పీపుల్కి మాత్రమే ఇది. అయితే పని రంగంలో కొన్ని మార్పులు, శ్రమపడే అవకాశం, తల్లిదండ్రుల యొక్క సపోర్టు, లాభాలు పెరిగే అవకాశం, అలానే ఉద్యోగుల్లో అధికారుల యొక్క మద్దతు, అలానే ఆదాయం పెరగటము, అలానే అధికారులతో మద్దతు, సంతోషంగా ఉండటం, సుఖంగా ఉండే అవకాశాలు, మానసిక బాధలు తగ్గే అవకాశం, వృత్తిలో ఏదైతే మనం ప్రొఫెషనల్ వృత్తి చేస్తున్నామో ఆ వృత్తిలో కూడా అనుకూలంగా ఉండటం, వ్యాపారంలో లాభాలు, అలానే పనులు పూర్తిగా లాభంలో ఉండటం, వైవాహిక జీవితంలో సమస్యలు తొలగే అవకాశాలు, అంటే వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఏదైతే స్త్రీ పురుషులకు వివాహం కాకుండా అమ్మాయి మెచ్చితే అబ్బాయి మెచ్చకపోవటం, అబ్బాయి మెచ్చితే అమ్మాయి మెచ్చకపోవటం ఇలాంటివన్నీ జరిగినాయో ఇప్పుడు ఇద్దరు కూడా మెచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే దూర ప్రయాణాలు చేయటం అంటే లాంగ్ ట్రావెల్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం, కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు, వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరగటం, స్థిరత్వం లభించే అవకాశాలు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటం, అలానే నిర్ణయంలో కూడా ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా తీసుకునే అవకాశాలు, అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశాలు, అయితే ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి, అప్పులు తీర్చుకునే అవకాశాలు, నిరుద్యోగులకు ఆశించినంత ఉద్యోగాలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్ని దాదాపుగా 6వ స్థానం యొక్క ప్రభావం వల్ల సింహరాశి వాళ్ళకి ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. అంటే అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అన్నీ కూడా ఈ 138 రోజుల పాటు చాలా సింహరాశి వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ చేస్తారు. అలానే నేను బద్ధకంగా ఇంట్లో కూర్చున్నా అంటే పని జరగదు. మనం పని చేయాలి, భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఉండాలి. దానివల్ల అన్ని కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా.
సింహరాశి వారు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి, కాస్త త్వరితగతిన కంప్లీట్ కావాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి? పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయటం ఒకటి, రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. రైట్. తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల, సుబ్రహ్మణ్య గాయత్రి మంత్రాన్ని చదవటం వల్ల సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. సో అదండి, సింహరాశి వారికి చక్కగా చాలా బాగుంది. ఈ 138 రోజుల పాటు బాగుంది. గురుగారు చెప్పినటువంటి ఏదైతే పరిహారాలు ఉన్నాయో అవి కూడా తూచా తప్పకుండా పాటించండి. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా చక్కగా సక్సెస్ సాధిస్తారు. డౌట్స్ ఏదన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. జాతకాలని చూపించుకోవాలి, ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకునే ముందు అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే నాయకంటి గారు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. చక్కగా మీకు ఏ పరిహారాలు చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.